ఒక పాయింట్ 9వ రౌండ్ ఇంకొక రౌండ్ మిగిలింది. 9వ రౌండ్ రిజల్ట్ కూడా వచ్చింది. 9వ రౌండ్లో కాంగ్రెస్కు 2117 ఓట్ల ఆధిక్యం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 23,612 ఓట్ల ఆధిక్యం కనిపిస్తుంది. ఇంకొక రౌండ్ మిగిలిపోయి ఉంది. సో ఆల్మోస్ట్ 23-25 వేల ఓట్ల ఆధిక్యం, చాలా మంచి మెజార్టీ అనుకోవాలి. సుమన్, సరే ఏదేమైనా వీళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచినా, ఎన్ని అక్రమాలు చేసి గెలిచినా నవీన్ యాదవ్ గారు అయితే గెలిచారు కాబట్టి సోదరుడు నవీన్ యాదవ్ కు కంగ్రాచులేషన్స్. డెఫినెట్ గా దాంట్లో ఏముంది, యంగ్స్టర్ నవీన్ యాదవ్ కూడా యంగ్స్టర్. మొన్న 40 దాటినే సార్. అట్లా కనబడుతుంది. బాగా ముందు వచ్చేసారు కదా. నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళ పద్ధతులు మార్చుకోవాలని కోరుతున్నాను. ఇటువంటి సంస్కృతి తెలంగాణకు మంచిది కాదని హితవు పలుకుతాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సుమన్ గారు. సో మనతో రజనీకాంత్ జాయిన్ అయినా. రజనీకాంత్ గారు, మీరు సర్వేల గురించి వీటి గురించి చెప్పండి. ఎందుకంటే సర్వేలు అంతా బోగస్, సర్వేల్లో చెప్పిన ఏం కావట్లేదు. దట్టు మన దగ్గర సర్వే ఏజెన్సీలన్నీ కరప్ట్ అయిపోయినాయి. సో అలాంటి వాటికి ఏం చెప్తారు? అంటే అలా ఏం లేదండి. అంటే సర్వేలు చాలా ఆర్గనైజేషన్స్ కూడా బాగానే చేస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవ్రీ వీక్ ఆన్ వీక్ ట్రెండ్స్ అనేది చాలా ఫాస్ట్గా చేంజ్ అవ్వడం వల్ల కొన్ని సర్వేలు ఫెయిల్ అవుతున్నాయి అన్నది. అంటే మీరు వాస్తవానికి చెప్పండి, పబ్లిక్లో అంత ఫాస్ట్ ట్రెండ్ అనేది ఉండదు జనరల్గా. ఓవర్ నైట్లో ఒక రోజులో మారిపోవటం, 2 రోజుల్లో మారిపోవటం ఉండదు. ఎస్, లాస్ట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్క పార్టీ చేస్తుంది. ఎలక్షన్ మేనేజ్మెంట్ 1-2% ఓటు డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపిస్తుంది. మోర్ దాన్ 30%, 20% ప్లస్ మెజారిటీ మనకి కనిపిస్తుంది. దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు ఇవన్నీ ముందుగా పసిగట్టలేకపోవటాన్ని ఏజెన్సీలు ఫెయిల్యూరా, లేదు ఏజెన్సీలు రాజకీయ పార్టీలకి ఫాలోవర్స్గా మారిపోయి తప్పుడు సర్వేలు చేసి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? అంటే ఇలా మిక్స్డ్ రెస్పాన్స్ ఉందండి. కొన్ని ఏజెన్సీలు పార్టీలకు పనిచేస్తున్నాయి అన్నది కూడా వాస్తవము. వాళ్ళ యొక్క ఉన్నటువంటి డిమాండ్స్, వాళ్ళ యొక్క ఉన్న పర్సనల్ అటాచ్మెంట్ వల్ల కూడా పార్టీని గెలిపిద్దామనే ఉద్దేశంతో కొన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి అన్నది కూడా వాస్తవము. దానివల్ల న్యూట్రల్ ఓటు కొంత చేంజ్ అవుతుందనే ఉద్దేశంతో కొన్ని పార్టీలు పోటీగా కూడా కొన్ని సర్వేలు బయట పెడుతున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఏంటంటే జూబ్లీహిల్స్ వరకు వస్తే లాస్ట్ 1 వీక్లో డ్రాస్టిక్గా చేంజ్ అన్నది కనబడ్డది అన్నది వాస్తవం. ఎంత చేంజ్ ఉంటుంది? మీరు అన్న డ్రాస్టిక్ చేంజ్ అని అంటే 1 వీక్లో ఎంత చేంజ్ అవుతుంది? అంటే బేసికల్గా అక్కడ వస్తున్నటువంటి ఏంటంటే అండి, జనరల్గా 3 పార్టీలు పోటీలో ఉన్నప్పుడు 3వ పార్టీకి అసలు ఓట్ వేయాలా లేదా అనేది ఓటర్ అనే అతను లాస్ట్ వీక్లో మాత్రమే డిసైడ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే బీజేపీ ఎక్కడో ఉన్న 15% నుంచి పడుతూ ఇవాళ 5-6%కి పడిపోయింది. అంటే ఆ 10% ఓటు ఎటు స్వింగ్ అయిందన్నది చూస్తే 10% ఓటు అనేది లాస్ట్ 1 వీక్లో చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే ఎవరైతే ఆర్గనైజ్ చేసుకోగలుగుతారో, బేసికల్గా ఓట్ అవైలబిలిటీ ఉన్నప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి అది మెజారిటీ. 10% జస్ట్ ఇంపాసిబుల్. 10% అంటే మీకు 2 లక్షల ఓట్లు, 10% అంటే 20,000 ఓట్లని స్వింగ్ చేయడం అనేది నాట్ సో ఈజీ. అది అంటే బేసికల్గా ఇక్కడ బీజేపీ ఓట్ అనేది బీఆర్ఎస్ ఆర్గనైజ్ చేసుకోవడం కంటే ఎక్కువ కాంగ్రెస్ పర్సనల్గా ఆర్గనైజ్ చేసుకోవడంలో సక్సెస్ అయిందన్నది మా యొక్క అబ్జర్వేషన్ అండి. ఎందుకంటే బీజేపీ 3వ స్థానంలో ఉండి ఇంకా చేతులు ఎత్తేసిన క్రమంలో చాలామంది బీజేపీ నాయకులు కూడా వెళ్ళి, అంటే ఒక డివిజన్ స్థాయి నాయకులు కూడా వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ కావడము, వాళ్ళు అక్కడ ఉన్న బూత్ ఏజెంట్లతో కూడా ఓటును ఆర్గనైజ్ చేసి పెట్టడం అన్నది ట్రెండ్ మేము చూసాం. సో బేసికల్గా బైపోలార్ కావడం వల్ల ఏమవుతుందంటే 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీ, మీరు నాగార్జున సార్ తీసుకున్న, ఈవెన్ హుజరాబాద్ బై ఎలక్షన్ తీసుకున్న, దుబ్బాక బై ఎలక్షన్ తీసుకున్న, 3వ స్థానంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్ అనేది ఉండట్లేదండి. ఇలా హుజరాబాద్లో కాంగ్రెస్కి వచ్చిన పర్సెంటేజ్ 3వ స్థానంలో 2%. అదే మీరు దుబ్బాకలో చూస్తే 12%. ప్రీపోల్ సర్వేలో దుబ్బాకలో 20% ఉన్నటువంటి కాంగ్రెస్ సడన్గా అది 12కి పడిపోవడం, అదే హుజరాబాద్ బై ఎలక్షన్స్లో 12% ఉన్న కాంగ్రెస్ 2% పడిపోవడం అనేది ట్రెండ్ మేము చూసాం. అంటే 3వ స్థానంలో ఉన్న ఓటు ఎటు స్వింగ్ అవుతుంది అనేది ఏ పోల్ ఏజెన్సీ కూడా ప్రీపోల్ సర్వేలో ఐడెంటిఫై చేయలేనటువంటి పరిస్థితి. సర్వేతో బోగస్ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే యాజ్ ఏ పొలిటికల్ కన్సల్టెంట్ నేను దాని మీద ఆర్గ్యుమెంట్ చేయగలను కాబట్టి మీరేం చెప్పలేరు. అట్లా కాదు, తప్పు పద్ధతి కాదు. ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు, ఒక సర్వే ఏజెన్సీ 18% బీఆర్ఎస్ గెలిచిపోతాడు, ఇంకోళ్ళు 10%, ఇంకో 6%, ఇంకో 8%. అందరు మెజారిటీ ప్రీపోల్ సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనే కాంగ్రెస్ కంప్లీట్ ఉల్టా కనిపిస్తుంది. ఒక్క రౌండ్ లో కూడా మీరు ఓకే పోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను, అది 2-5% వరకు ఉంటుంది. కానీ ఇక్కడ 15-20% ఓట్ స్వింగ్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. ఎంతో కొంత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ ఓటేశారు. ఎస్, వాళ్ళ పోల్ మైక్రో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి యాడ్ చేసి ఉంటుంది, ఇంకో మెజారిటీ ఎక్కువ తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ ఇవన్నీ పసిగట్టమా, లేకపోతే ఫెయిల్యూర్ అనుకోవాలా మన ఏజెన్సీలు, లేదు అంటే ప్రొఫెషనాలిటీ లేదని చెప్పి అనుకోవాలా, లేదంటే రాజకీయ పార్టీలకు ఒత్తాసగా పలకడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలా? అంటే అది
ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తే పద్ధతి కాదు. మీరే చెప్పాలి. ఎందుకంటే ఏజెన్సీ మీది కాబట్టి మీరు నేనేదో చెప్పాలి. వాళ్ళ వేరే నేను చెప్తా, నేను ఏదైనా చెప్తాను. వేరే నేను చెప్పేదానికంటే మీరు చెప్పేదానికి వాల్యూ అంటే వేరే ఆర్గనైజేషన్స్ మీద మనం మాట్లాడడం ఈ సందర్భంలో పద్ధతి కాదు. అంటే మేము చేసిందే కరెక్ట్, వాళ్ళు చేసింది రాంగ్ అని చెప్పడం పద్ధతి కాదు. కాకపోతే బేసికల్ గా ఎక్కువ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ ఆల్సో, ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కనీసం సార్ ప్రీ పోల్ వదిలేయండి సార్, మీరు అంటున్నారు ఓటు స్వింగ్ ఉంది, తీసుకొచ్చారు, వాళ్ళు మేనేజ్ చేశారు, ఏదో చెప్తారు. ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇదిగో తెలిసి బీఆర్ఎస్ గెలిచిపోతుంది అని చెప్పిన ఏజెన్సీల క్రెడిబిలిటీ గురించి ఇప్పుడు ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు బేసికల్ గా వాళ్ళు ఎక్కడో చిన్న తప్పు జరిగి ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ ఎన్ని బూతులు మనం సర్వే చేసామన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎగ్జిట్ పోల్ చేయాలనంటే కూడా మినిమం 400 బూతుల్లో 2/3 అంటే అట్లీస్ట్ 300 బూతుల్లో మనం మ్యాన్ పవర్ పెట్టి చేస్తే తప్ప ఇలా అక్యురసీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ స్థాయిలో చేయాలని అంటే ఇట్స్ చాలా డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఏదో 30 బూతులు 20 బూతులు చేసి మనం ఎగ్జిట్ పోల్స్ ఇస్తే డెఫినెట్ గా కొంత వేరియేషన్ అన్నది ఈ సందర్భంగా నేను ప్రజలు కూడా చెప్పదలుచుకున్నా, రాజకీయ పార్టీలు కూడా చెప్పదలుచుకున్నా, సర్వేల పేరుతో ఎవడు పడితే వాడు రిలీజ్ చేసే సర్వేలను ఫస్ట్ నమ్మొద్దు. ఎందుకనంటే వాటిలో ఉండే ప్రొఫెషనాలిటీ అంతా, దానిలో ఉన్న రియాలిటీ అంతా అనేది చూసుకోవాలి. ఆ సర్వేలన్నీ మేనేజ్డ్ సర్వేలా లేకపోతే ఏదో వేరే ఇంట్రెస్ట్ల కోసం జరుగుతున్న సర్వేలా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది